హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు నూడిల్స్ రెసిపీ చూపిస్తున్నాము. ఒక బౌల్లో ఈ వాటర్ హీట్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆయిల్ నీళ్ళలో వేయాలి. వాటర్ వేడైన తర్వాత నేను 2.5 లేయర్స్ వేసుకుంటున్నాను. ఇలా ఉంటాయి. ఇంతవరకు ఈ విధంగా ఉడికితే చాలండి. ఈ వాటర్ తీసేయాలి. వాటర్ ఉంపేసిన తర్వాత మళ్ళీ ఇందులో చన్నీళ్ళ వాటర్ పోసి మళ్ళీ ఇవి తీసేయాలండి. హీట్ వాటర్ మీద ఉంచితే ఇంకొంచెం మెత్తగా అయిపోతాయి. ఇవి చన్నీళ్ళు పోసిన తర్వాత ఈ వాటర్ ఉంపేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యాబేజీ, ఆనియన్, ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అందుబాటులో లేదు. కరివేపాకు కూడా లేదండి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ ఐటెం ఎప్పుడైనా ఎక్కువగా కుక్ చేయొద్దండి. ఇంతవరకు బాయిల్ అయితే సరిపోతుంది. వన్ స్పూన్ కారం. స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొంచెం హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. వన్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్, వన్ స్పూన్ వెనిగర్, ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బయట నూడిల్స్ మసాలా ఇలా దొరుకుతుందండి.
ఇవి ఒక 2 ప్యాకెట్స్ వేస్తున్నాను. 2.5 లేయర్స్కి 2 ప్యాకెట్స్ సరిపోతుంది. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకో ప్యాకెట్లో హాఫ్ తీసుకొని వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని మసాలా వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. ఫుల్గా కనిపిస్తుందో అన్నీ కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. కొంచెం సాల్ట్ పడుతుందండి. ఎప్పుడైనా చైనీస్ ఐటెం హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టకూడదు. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా హీట్ చేసి 2 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుందండి. కొంచెం హీట్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఒకసారి నూడిల్స్ ఎంతో బాగుందో. నూడిల్స్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.